మహాకవి దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకం నుంచి 5వ శ్లోకానికి స్వాగతం. భవకేలీమతిరామదంగున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైనన్ పట్టవు బాలుండు ఒక చోటన్ ఆటతమితోడన్ నూతన్ కూలంగన్ తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి తన జీవితంలోని ఎక్కువ భాగం రాజాస్థానంలో ఉండి అనేకమైనటువంటి ధనాల్ని సంపాదించి జీవితాన్ని చాలా విలాసంగా గడుపుతాడు. చివరి దశలో దైవం మీద భక్తి పెరిగి వైరాగ్యం చెంది కాళహస్తిలో స్థిరపడతాడు. అప్పుడు తను జీవితంలో చాలా భాగాన్ని భోగాలకే వినియోగించానని, దైవ ధ్యానం మీద మనస్సును నిలపలేదని వగచి తను చేసినటువంటి తప్పులు మన్నించమని శివుడిని కోరుతూ రాసినటువంటివే ఈ శతక పద్యాలు. అందుకనే ఈ పద్యాలలో ఎక్కువగా ఆయన మనస్సులోని బాధ, ఆర్తి వ్యక్తీకరించబడతాయి. పద్యాలు కూడాను కాస్త బాధామయంగానే సాగుతాయి. ముఖ్యమైన పదాలకి అర్థం చెప్పుకుందాం. భవకేలి, మనకి బాగా తెలిసినటువంటి పదం, ఎక్కువగా ఉపయోగించే పదం భవబంధాలు అని. భవము అంటే సంసారము, కేలి అంటే ఆట, మదిరా మదంబున మద్యపు గర్వము వలన. తర్వాతి పదం నరకార్ణో రాశి, దీన్ని విడగొడితే నరక అర్ణవ రాశి అంటే నరకము అనేటటువంటి సముద్రపు రాశి పాలైన బాలుండొక చోట నాట తమితోడన్, బాలుండు ఒక చోట ఆట తమితోడన్. తమితోడన్ అంటే ఎక్కువ మక్కువ కలిగిన, అంటే ఆ బాలుడు ఆట మీద ఉన్నటువంటి ఆటలే ఆడాలి అనేటటువంటి కోరికతో, నూతన్ కూలంగా అంటే నూతిలో పడిపోతే తండ్రి విచారింపక యుండునా. ఇప్పుడు మొత్తం భావాన్ని చూద్దాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, సంసారమనే క్రీడలోని మద్యపు గర్వం వలన మహాపాపాత్ముడై ఇతడు పరమేశ్వరుడైన నన్ను పూజించుటలేదని, నరక సముద్రంలో పడి బాధలు పడుతున్న నన్ను పట్టించుకునవు కదా. అయ్యయ్యో, బాలుడు ఆటల మీద మక్కువతో నూతులో పడిపోతే ఆ బాలుని తండ్రి రక్షింపకుండా ఉంటాడా? రక్షిస్తాడు కదా. అలాగే నరక బాధలు పడుతున్న నన్ను రక్షింపము ఓ తండ్రి అని వేడుకుంటున్నాడు.